హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్. రివ్యూకి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే జర సబ్స్క్రైబ్ చేయరి, లైక్ ఇవ్వరి, అట్లాగే సపోర్ట్ చేయరు. మీ సపోర్ట్ మాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇదేంది గను నిజంగా స్మెల్ వస్తుంది. సరే ఫస్ట్ ఒకసారి మనం ఒక 5 నిమిషాలు మాట్లాడుకుందాం. ఒక పతివ్రత శిరోమణుల గురించి కొంచెం మాట్లాడుకోవాలి. ఆల్ ఓవర్ అనుకుంటురా చెప్తా. ఎంకరేజ్ చేసే వాళ్ళు కొందరు ఉన్నారు, డిస్కరేజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ గురించి మాట్లాడుకుందాము. అయితే పొద్దున నాకు బాగాలేదని చెప్పి ఇప్పటికి కూడా బాగాలేదు, కాకపోతే కామెంట్లు కొన్ని చదివినాక నేను కంపల్సరీ చెప్పాలి మాట్లాడాలని చెప్పి ముంగడికైతే వచ్చిన. ఇక పొద్దున మనోడు వీడియో తీస్తే చాలా మంది అన్నారు కదా, ఎంకరేజ్ చేస్తేనే కదా వీడియోలు తీస్తుంటే ఒకడు పెట్టిండు పిఆర్ తనుజాకు పిఆర్ మొగోడే తనుజాకు పిఆర్ అని పెట్టిండు. తనుజాకు పిఆర్ గిఆర్ అని పెడితే నేను ఒకటే నేను పిఆర్ కావచ్చు, నువ్వేంద్రా డిఆరా? డిఆర్ అంటే ఏందో నువ్వు చూసుకో, సరే గూగుల్లో కొట్టుకుంటావా లేకపోతే తెల్ల కొట్టుకో, తెలుసా అప్పుడు నీకు డిఆర్ అంటే ఏంటన్నది. అయితే నేను ఒకటే చెప్తా, పిఆర్లు గిఆర్లు మాకు తెలివై. మేము ఎవరిది కరెక్టు, ఎవరు కరెక్ట్గా ఉన్నారు, ఎవరు మంచిగా ఆడుతుర్రు, ఎవరు ఆడతలేరు, ఎవరి దగ్గర పాయింట్స్ కరెక్ట్ ఉన్నాయి, ఎవరి దగ్గర లేవు, ఇట్లాంటివి చూసుకొని ఓడి దగ్గర సొమ్ము తినో లేకపోతే ఓడి దగ్గర పైసలు తీసుకొని వాళ్ళ గురించి గొప్ప చెప్పాలనో మాలాంటి ఛానల్లోకి ఉండే అవకాశాలు మేము తీసుకోము కూడా. మేము మా యూట్యూబ్ క్లిక్ చేసుకుని ఏదో రూపాయి సంపాదించుకోవాలని చెప్పి ఈ వీడియోలు అయితే తీస్తున్నాం. బ్యాడ్ నేమ్ వస్తుంది. అదే చెప్తున్నా, మేము మా వీడియోలు ఒరిజినల్ గా మేము నచ్చుతున్నాయి కాబట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, చాలా మంది చూస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు చూసి మమ్మల్ని ముందర తీసుకెళ్తున్నారు. ఇక కొంత నెగిటివ్ చేసిన వాళ్ళకు వాళ్ళ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. మాట్లాడకపోతే ఏమవుతుందంటే మొక్కే వంగనది మానే వంగన అంటే వాడు ముందే వంగకపోతే, వాడిని ముందే దించకపోతే వాడు ముదిరి టెంకాయ అవుతాడు, వాడితో ఇంకో 10 మంది తయారవుతారు. అందుకని చెప్తున్నా, పిఆర్లు గిఆర్లు అంటే ఏందో లఫుట్ నాకు తెలియదు. ఆ పిఆర్లు అంటే ఏందో ఫస్ట్ పెట్టు. మేము పిఆర్లు గిఆర్లు కాదు, ఏదో కరెక్ట్ ఉంది అది మాత్రమే మాట్లాడుతున్నాం, కరెక్ట్ ఉన్న మాటనే మాట్లాడుతున్నాం. తనుజ గురించి మాట్లాడుతున్నానంటే తనుజ, కళ్యాణ్, పవన్ ఇట్లాంటి వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారు. వీళ్ళంతా మా చుట్టాలా, నా బొమ్మడిదిలా, నా మర్దన్లా, లేకపోతే నా లవర్లా, నాకెందుకురా, నాకు నచ్చింది చెప్తా, చూడు లేకపోతే గుద్ద ముసుకొని అందరం ఇండియన్స్ అంతే. అట్లా ఆ లెక్కలు చూస్తే మేము తెలంగాణ, పవన్ అనేటోడు ఆంధ్ర, కళ్యాణ్ అనేటోడు ఆంధ్ర, తనుజ అనే అమ్మాయి కన్నడ. వీళ్ళని అసలు మేము ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ వాళ్ళు ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు. మీ లెక్క ప్రకారం చెప్తే మాకు ఎందుకు అవసరం? గేమ్ ఆడుతుర్రు, వల్ల గేమ్ మంచిగా ఆటోళ్ళకి సపోర్ట్ చేస్తున్నా. కన్నడ అమ్మాయి కప్పు తీసుకొని పోతే మీకు ఓకేనా అంటే నేను ఒకటే చెప్తా, గేమ్ ఎవరు ఆడుతుర్రు, గేమ్ ఆడిన దాన్ని బట్టి తీసుకొని పోయి ఎవరన్నా కానీ, ఆంధ్ర కానీ తెలంగాణ కన్నడ మలయాళం ఎవరన్నా కానీ కన్నడ అయితే దమ్ముండాలి గేమ్లా. బిగ్ బాస్ పెట్టింది కన్నడ, ఇది ఇంగ్లీషా, హిందీ, తమిళనాడు, మహారాష్ట్ర, ఇదారు మెట్లే అందరిని ఒకదాకే చేస్తే నువ్వు ఆడు గెలువు. నీకు దమ్ము లేకుండా వానికి చెప్పుకుంటా వీనికి చెప్పుకుంటా అంటే అది కలవని విషయం. అది నువ్వు వాడు ఆడితే మేము వానికి సపోర్ట్ అవుతాం కావచ్చు, ఎవరికి కరెక్ట్ న్యాయం ఉంటే వానికి చెప్తాం మేము అంతే. నువ్వేందిరా భయ్ వీళ్ళకి పిఆర్ వాళ్ళకి పానకంలో పూక లెక్క మధ్యలో ఏమైతారంటే బిఆర్ నేను డిఆర్ పెట్టాను, బిఆర్ అంటే ఏదో గుగ్గులో పట్టుకో అప్పుడు తెలుస్తుంది. వీళ్ళు ఏంటంటే మనం చెప్తుంటే వీళ్ళని ఎట్లా వెనకేయాలి, వీళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడితే వీళ్ళు వెనక పోతారు, అట్లాంటి పాయింట్లు తీసుకొచ్చి ముంగట వేసుకొని మాట్లాడతారు వీళ్ళు. అప్పుడు అరే నీయస్ ఉంటారు, ఎంత వచ్చినా ఎవ్వడేం చేయలేరు. అయితే నిన్నటి గేమ్ లో అన్న మాట ముచ్చట మొత్తం ఏంటంటే, నిన్నటి గేమ్ లో కళ్యాణ్ది రాంగ్, తనుజ రైటు అని చెప్పిండు. ఎందుకు చెప్పిండు దాన్ని చెప్పడానికి కారణం కూడా ఉంది. లెక్కకైతే సంజన విన్ను, అది అందరు క్లియర్ గా తెలుసు, ఎందుకంటే టవర్ కరెక్ట్ ఉంది. ఆడ కళ్యాణ్ కూడా ఏం చేసిండు, ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేసే ముందు టవరు ఎట్లనన్నా కట్టుకోవచ్చు అన్నాడు. ఎట్లనన్నా కట్టుకోవచ్చు అనేసరికి సుమన్ శెట్టి అన్న ఎగిరెగిరి ఉన్నది జనంత హైట్ తక్కువ పొట్టోడు అయినా సరే ఎగిరెగిరి మంచి స్ట్రాంగ్ ఆడిండు, పొట్టోళ్ళు గట్టోళ్ళు అన్నట్టుగా ఆడిండు అన్న, సూపర్గా ఆడిండు. అట్లా స్ట్రాంగ్ ఆడి టవర్ ఏదో ఆయన హైట్కి అంత హైట్ వేయాల్సిన అవసరం లేదు, గెలుస్తారన్న ఒక ఆలోచనకి వేసిండు. అప్పటి వరకు కళ్యాణ్ చెప్పిన మాటకు మరి సుమన్ అన్న కరెక్ట్ వేసిండు. మరి ఎందుకు సుమన్ అన్న కళ్యాణ్ ఎందుకు ఫ్లిప్ అయిండు? ఆ విషయంలో తనుజ కళ్యాణ్ని అరవడం కరెక్టే అని చెప్పి మాట్లాడింది. దీంట్లో తప్పేముందిలా మీరు చూస్తారు కదా, మీరు ఖచ్చితంగా దీనికి కామెంట్ చేయరు. దీంట్లో తప్పేముంది, అది కరెక్టే కదా, అందరికీ తెలుసు. చాలా నేను ఓటింగ్ పోల్ పెడితే కూడా అదే చెప్పిర్రు, ఫస్ట్ ఒక మాట అన్నాడు తర్వాత ఒక మాట అన్నాడు అని. ఆ ఫ్లిప్ అయిన మాటకే చెప్పిండు, ఫ్లిప్ అయిన మాటకే
చెప్పిండు. నీ అన్న మాట నీకేరా, ఆయన అన్న మాటకే నేను చెప్పిన. అది నోరా లేకపోతే మోరా, ట్యాంక్ బండ్ చెరువా అది నీకు తెలవాలి. సెప్టిక్ ట్యాంక్ అని కూడా అంట. ఎందుకంటే చెప్పి మాట తప్పిరు కదా, దానికోసం నేను అది దాంట్లో నువ్వు కూడా ఇన్వాల్వ్ అయితే అనుకో, ఇన్వాల్వ్గా. ఇక గేమ్ల పరంగా చూసుకుంటే ఇలా ప్రోమోల వీడియోలు అయితే అద్దరిపోయినాయి. నాకైతే భరణి గారు ఒక స్టెప్ ముందుకు వేసిరు అనిపించింది. ఏమంటావే, జర ఫన్నీగా స్టార్ట్ చేసింది కదా. ఇదే వేళ పోతే భరణి అన్న బిగ్ బాస్ హౌస్లో ఇక టాప్ 5లో ఉంటాడు ఖచ్చితంగా. మంచిగా అనిపించింది, మంచిగా ఆడింది కానీ గేమ్ పరంగా. ఫన్నీ టాస్క్లు అయితే సూపర్ అనిపించింది. వాళ్ళకు చిరునవ్వు అనగానే ఒక స్టెప్ వేయాలి. ఆ స్టెప్ను మన సుమన్ శెట్టి అన్నకేమో వీణ స్టెప్ ఇచ్చిర్రు. తర్వాత మన భరణి అన్నకి ఈ స్టెప్ ఏదే బెల్ట్ పట్టుకుని ఇట్లా చేస్తారు, అది తమ్ముడు లెస్ట్ గుమ్మడా అదే కదా. తర్వాత ముఠా మేస్త్రి మన ఇమ్ముకి ఇచ్చిర్రు. ముఠా మేస్త్రి ఇక ఫుల్ నవ్వొచ్చింది ఏడితే ఎవరా అని చెప్పేసి ఇక అది అనగానే వీళ్ళని ఎత్తుకున్నారు. కమాండర్స్ వచ్చి అమ్మాయిలు ఎత్తుకున్నారని ప్రోమోలు అయితే భలే ఉంది. గేమ్స్ కూడా మంచిగా ఉన్నాయి. దివ్యాకి పుంగి బజాయించింది కదా రీతు. ఎట్లా అన్నదంటే, నువ్వు నిలవడానికి మందిని దొక్కద్దు, నీ గేమ్ నువ్వు వాడు, అన్నిటికీ సపోర్టింగ్గానే వస్తుంది. దివ్యాకి నిజంగా సపోర్టింగ్గానే చాలా వరకు క్యాప్టెన్సీ టాస్క్ కానీ ఏది కానీ సపోర్టింగ్గానే దొరికింది. అట్లాంటి సపోర్టింగ్ దొరికిన దివ్య నాకేం సపోర్ట్ దొరికిందంటే రీతుకు గడ్డి పెట్టింది. రీతు ఊకోదు కదా, మాటకు మాట ఇచ్చి పడేస్తుంది. మంచిగా ఇచ్చింది, గడ్డి పెట్టింది, సూపర్ అనిపించింది. ఇక టాస్క్లకైతే అమ్మగారు దిగిర్రు, దివ్య మేడం గారు. నిఖిల్తోని టాస్క్ అయితే ఆడుతుంది. టాస్క్ల ఎవరికి డ్రమ్ముల టాస్క్ అది పైన పెట్టి ఫస్ట్ అక్కడ ఉంటే అక్కడికి తీసి స్టాండ్ తీసుకొచ్చి పెట్టేసి డ్రమ్ములు పడేసేయాలి బాల్తో కొట్టి. ఆ టాస్క్ ఒకటి. ఇంకొకటి ప్రజల కోసం టాస్క్ ఇచ్చారు కదా, ప్రజల కోసము అదేంటి అవి టవర్ లాగా పేర్చితే కింద పడకుండా ఆ టాస్క్ ఒకటి. టవర్ పెట్టు, కప్పు కొట్ట, లెట్టు కొట్ట ఉంటుంది. వాళ్ళకు ప్రజలకు కమాండర్ అవకాశం. మళ్ళీ వీళ్ళు కొట్టుకుంటారు, పంచాయతీ పెట్టుకుంటారు. ఎవరు కమాండర్సా? కమాండర్స్ నేను ఆడతా అంటే మరి నేను ఆడతా అని ప్రాబ్లం ఏంటంటే నేను ఆడతా అని పవన్, నేను ఆడతా అని సంజన. ఇప్పుడు సంజన ఏమన్నది, చిట్స్ వేద్దాం అంతే. షిట్లు అన్నది అంత రాసుకురు వేసుకురు. నిఖిల్కు పవన్ కి వచ్చింది. అవును, పవన్ నిఖిల్ ఇద్దరు వచ్చిర్రు చిట్టీలల్లా. ఇద్దరు వేసాలా వాడరు. కానీ లెక్కకైతే ఎవరికి రావాలంటే సంజనకు నిఖిల్కి రావాలి గేమ్స్ పరంగా. ఎందుకనంటే ఓటింగ్ పరంగా వీళ్ళే తక్కువ ఉన్నారు. ఇప్పుడు పవన్ అనేటోడు మంచిగా ఉన్నాడు ఓటింగ్ పరంగా, తనుజ ఓటింగ్ పరంగా బాగానే ఉన్నది. వీళ్ళిద్దరు వచ్చేసరికి తక్కువ ఉన్నారు కాబట్టి ఆటలో ప్రూవ్ చేసుకొని వాళ్ళు ముందడి వేస్తేనే బాగుంటుంది అని నాకు అనిపించింది. అయితే సంజన నేటి గేమ్లో నిజంగా సూపర్. ఆమె ఇన్ని రోజులు బట్టి గేమ్ అంటే మన ఫిజికల్ పర్ఫార్మెన్స్లు, ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కడ మనకి ఎక్కువ కనవలేదు, చాలా తగ్గిపోయింది. కానీ నిన్నటి గేమ్ లో సూపర్ బాల్ గేమ్ లో సూపర్ చూపించింది. టవర్ వేర్చే దాంట్లో కూడా సూపర్ చూపించింది, మంచిగా ఆడింది. గేమ్స్ అయితే నిన్న పర్ఫెక్ట్ గా ఒకరి మీద ఏడవకుండా, అమ్మో నాకు కాదు నేను ప్రాణం పెట్టినా నాకైనా అయితలేదు ఇట్లాంటి డైలాగులు కొట్టకుండా మంచిగా ఆడింది, మంచిగా విన్ అయింది అనిపించింది నాకైతే. తనకు ఇవ్వడంలో తప్పేం లేదు నిన్న టవర్ టాస్కులను అయితే. కానీ కళ్యాణ్ స్ట్రాటజీ కరెక్ట్ కాదు. కళ్యాణ్కి అయితే ఖచ్చితంగా సాటర్డే పడుతుంది డోస్ అని నాకు అనిపిస్తుంది ఈ విషయంలో. ఎందుకంటే ఫ్లిప్ కాకుంటే ఏం కాకపోతుండే, ముందే చెప్పకుంటే ఆ విషయం. ఇప్పుడు టవర్ అనేది స్ట్రైట్గా ఉండాలి అనే ముచ్చట చెప్పుంటే అక్కడ వేరే ఉంటుండే కథ. కానీ అట్లా చెప్పకుండా ఫస్ట్ ఏమో స్ట్రాటజీ ప్లే చేసి తర్వాత ఎవరు కరెక్ట్ చేసినా వాళ్ళకే ఇస్తానట్లో చాలా రాంగ్ జరిగింది. ఆ విషయంలో కళ్యాణ్కి అయితే పడుతుంది, కొంచెం డోస్ అయితే పడుతుంది అనిపించింది. ఇంకొకటి ఇక నైట్ అంతా అయిపోయినాక కళ్యాణ్కి ఎవరు తిట్టినా ఏం పర్లేదు కానీ తనుజ తిట్టేసరికి మాత్రం జర ఇదైపోయింది బిడ్డకు. ఇక పోయి సపరేట్గా వండుకున్నాడు కదా, బయట పోయి కూర్చొని వంటలు పొరట చెప్తుండు. సుమనన్ ఎప్పుడు కలవాలి గన్ను పట్టుకుని ఎప్పుడు చూడాలని సుమనన్ వచ్చి పాపం బతుకులాడు. అరే ఎందుకురా మీకు గేమ్ దగ్గర ఇచ్చి పెట్టాలరా, అన్ని ఇక్కడ తెచ్చుకోవద్దు, తలకాయ పెట్టుకోవద్దు, తలకాయ ఖరాబ్ అవుతుంది నడు అని తీసుకుపోయాడు. సుమన్ అన్న మెయిన్ 100 పాయింట్స్ రావడానికి కారణం ఏంది తెలుసా? ఇదే గేమ్ లా చూస్తాడు.
అక్కడనే వదిలేస్తాడు. లైఫ్ లో కూడా అంతేనండి, లైఫ్ లో కూడా అంతే. నిజం చెప్తున్నా, పర్సనల్ గా నేను ఇప్పుడు ఇది రివ్యూ కోసం కాదు, నేను నిజం కూడా చెప్తానండి. ఒక టాపిక్, ఒక కష్టం ఒకటి వచ్చిందంటే అది అక్కడ వదిలేయాలి. దాన్ని లాక్కొని పీక్కొని మళ్ళీ దాకా తీసుకుపోయి దీన్ని భారం మోసుకుంటా, దాన్ని భారం మోసుకుంటా మైండ్లో పెట్టుకొని అవన్నీ మర్చిపోవాలి. ఎక్కడ ఒక టాపిక్ ఒకటి ఉందనుకోండి, అది అక్కడ వదిలేసేయాలి. చాలా వరకు ఏమైతే తెలుసా, పర్సనల్గా కూడా మనం లైఫ్లో చూసుకున్నట్టుంటే జమానా ముచ్చటి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లకు ఆ లొల్లిలు పెట్టుకుంటారు. అట్లాంటివి ఎన్నో జరుగుతాయి. అత్త కోడళ్ళ విషయాలు అయితే మస్తు జరుగుతాయి అట్లాంటివి. బిగ్ బాస్ తర్వాత మేము చెప్పబోయేది అత్త కోడళ్ళు, మొగుడు పిల్లలు, ఇట్లాంటి ఫ్యామిలీ స్టోరీస్తోనే ముందటికి వస్తాం అనుకుంటున్నాం. అందుకని జస్ట్ ఇది ప్రోమోలాగా ఒకటి వదిలిపెట్టినా. అయితే అన్యోన్యమైన భార్యాభర్తలు, అత్తా కోడల ముచ్చట్లు, ఆడబిడ్డ ఏమంటారు వదినల ముచ్చట్లు, ఇట్లాంటి కొన్ని టాపిక్స్తో ముందటికి వద్దాం అనుకుంటున్నాం. ఫ్యామిలీ స్టోరీస్ మీతో దగ్గర కావాలంటే నాకు అనిపించింది ఫ్యామిలీ స్టోరీసే బెటర్, మంచి మార్గం. బిగ్ బాస్ తర్వాత ఇదే. మళ్ళీ బిగ్ బాస్ స్టార్ట్ ఏంటంటే బిగ్ బాస్ రివ్యూతోనే మళ్ళీ వస్తాం. బిగ్ బాస్ అనేది నా గోల్, అది నా ఎయిమ్. నేను బిగ్ బాస్ అనేది నాకు ఒక అచీవ్మెంట్. అది అయ్యే వరకు నేను బిగ్ బాస్ వదలా. ఒక ఆదిరెడ్డి లాగా నేను కూడా బిగ్ బాస్ రివ్యూ ఇస్తానే ఉంటా. ఆదిరెడ్డి గుర్తుకొచ్చింది. కానీ చూడరు పెద్ద మనిషి ఆ సొల్లు తప్ప ఏముండదు. మీరు చూస్తూనే ఉంటారు. ఏమో పెట్టిన నిమిషానికే వేలు వస్తాయి. మేము పెట్టే లేదా మాది రివ్యూ కాదు. మేము కూడా ప్రాణం పెట్టి చేస్తున్నామండి. చూస్తున్నారా? ఇక మొహం చూడండి ఒకసారి. అందుకే మేము కూడా చెప్తున్నాం. జ్వరం ఆయన చెప్పగానే నాకు అప్డేట్ వచ్చింది. అందులో కథ ఇదేం అప్డేట్ ఆయన అని చెప్పేసి ఇట్లా ముద్దు పెడతారు. అలా ముద్దు పెట్టి చూస్తూ ఉండరు. ఆడ ఏముండదు, సొల్లు తప్ప ఏముండదు. ఆ సొల్లుని మీరు వింటూ ఉంటారు. కానీ మాసని చెప్పే నిజమైన మాటలు ఎవ్వరు నమ్మడు. దేశమే అసలు ఉంటుంది. నిజం చెప్పిన ఎవ్వరు నమ్మడు. ఏదైనా అబద్ధం చూసినావా వాన్నే కరెక్ట్ అంటారు. నువ్వే కరెక్ట్, అయ్యగారే కరెక్ట్ అంటారు. అయ్యగారే కరెక్ట్ అట్లుంటుంది. అది అయితే నెక్స్ట్ అట్లా ఫ్యామిలీ స్టోరీస్ తో ముందుకు వద్దాం అనుకుంటున్నాం. ఖచ్చితంగా మీరైతే కామెంట్ రూపంలో తెలియండి. ఫ్యామిలీ స్టోరీస్ ఓకేనా? దానికి 1 month టైం ఉంది. కొన్ని స్క్రిప్ట్లు అయితే పెట్టుకుంటున్నాం. స్క్రిప్ట్ల ప్రకారమే వెళ్తాం. ఇంకా వీడియోలు అయితే చేద్దాం అనుకుంటున్నాం. అట్లా ఫస్ట్ అయితే ఇక ప్రోమోలు అయితే ఇవి. ప్రోమోలను అయితే నాకైతే ఇవాళ మెయిన్ నాకేమనిపించిందంటే భరణి అనేటోడు రాజుగా ఉంటే బాగుండు అనిపించింది. దివ్య అనే అమ్మాయి, దివ్య అనే రాణి ఉంది కదా, రాణి ప్రజల మనిషిగా ఉంటే బాగుండు అనిపించింది. నాకు బాగా ఏమంటారు పేర్లు చూపించుకునుడు, మసాజ్ చేపించుకునుడు, మట్టికాయలు అన్ని చేసింది కదా. ఇప్పుడు తనేం ప్రజలైతే భరణి గారు రివెంజ్ తీసుకుంటే బాగుంటుంది. అది చూడడానికి ముచ్చటగా బహుముచ్చటగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఇంకొకటి, వీళ్ళకి ఏదైనా టాస్క్ ఇస్తే టాస్క్ పరంగా ఒక టాస్క్, ఇప్పుడు టాస్క్ అనేది ఎట్లా వాళ్ళకు ఒక అంటే యాక్టింగ్ చేయాలి, వాళ్ళు ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ అనేది చేయాలి కదా. మరి అట్లాంటప్పుడు వాళ్ళకి ఆ టాస్క్ ఇచ్చినప్పుడు కొంచెం లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవాలి కదా. రాజు రాణి అన్నప్పుడు మాట తీరు ఎట్లుండాలి, యాక్టింగ్ చేయాలి కదా. వాళ్ళ కొత్తగా చేయడానికి అరే మొత్తం మన లాంగ్వేజ్లోనే మాట్లాడుకుంటున్నారు. రాజు అంటే రాజు లెక్క మాట్లాడాలి, రాణి అంటే రాణి. మేము నిన్న పెట్టిన వీడియో చూడండి, చాలా వరకు సపోర్ట్ చేసారు ఆ వీడియోను. ఇంకా 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 చూడడంలో ఉంటే ఆ వీడియో చూడండి. మాక్సిమం సంస్కృతంలో మాట్లాడినాం. ఏమంటే మళ్ళా రాజు అంటే రాజు సంస్కృతంలో మాట్లాడాలి, రాణి అంటే రాజు సంస్కృతంలోనే మాట్లాడాలి. మరి అట్లా మాట్లాడుకుంటా వాళ్ళ యాక్టింగ్ అనేది ఆ వేలో చూపిస్తే ఇంప్రెసింగ్ అనిపిస్తుంది, మంచి చూడబుద్ధి అవుతుంది. అదే కానీ వీళ్ళు నార్మల్ గా మాట్లాడుకుంటారు. రాజు రాణి వేషాలు వేసి నార్మల్ గా ముచ్చట పెట్టినట్టు పెడతారు. ఇది నాకు అర్థం కాదు. వాళ్ళు వేసారు ఎందుకు వేసారు అనుకుంటారు. పని చేయకుండా ఉండడానికి వేషాలు ఇచ్చిండు బిగ్ బాస్. వీళ్ళు పని చేయదు కదా, వాళ్ళు ఇక కూర్చొని ఎవరక్కడ సప్పట్లు కొట్టాలి. కమాండర్స్ నాకు ఆకలి అవుతుంది, బో తీసుకోవాలని పోసుకొస్తాడు. అట్లాంటి గసంటి వాటికి ఏమంటే పని చేస్తే గానీ వీళ్ళ కామెడీ వీళ్ళు అసలు నేను చెప్తున్నా సీజన్ 9 అసలు ఒక ఏమంటారు టాస్క్ ఇస్తే ఆ టాస్క్ ను అర్థం చేసుకోకుండా చిందరవందర చేస్తుంది సీజన్ 9. ఏం లేదు బెకార్ ఉంది. అదే సీజన్ 1 నుంచి చూసుకుంటే ఏదైనా టాస్క్ ఇస్తే ఆ టాస్క్ ని ఎంత మంచిగా చేసుకుదురే, సూపర్ హిట్ ఎదురు టాస్క్ పరంగా. వాళ్ళు ఇచ్చిన టాస్క్ కు వీళ్ళు చేసేదానికి మస్తు ఉంటుండే. బిగ్ బాస్ 9 వీళ్ళు ఏ టాస్క్ ఇచ్చినా సంకర్ హక్క కొడుతున్నారు నాకు అది.
ఇక ప్రోమోలు అయితే ఇవి ఉన్నాయి. మరి గేమ్ మొత్తం అయిపోయినాక గేమ్ మొత్తం వీడియోని అయితే నెక్స్ట్ వీడియోలో తీస్తాం. జ్వరాలు వచ్చినా ఏవచ్చినా మీకు తగ్గకుండా మీరు వీడియోలు ఎత్తున్నప్పుడు మీరు కూడా దాని దగ్గర కొంచెం ఎంకరేజ్ చేయాలి. ఈరోజు నైట్ అయితే షో చూడండి. షోలో మొత్తం మస్తు కిరాకుంటది. కామెడీ హైలైట్, భరణి అన్న కామెడీ హైలైట్. కామెడీస్ ఉన్నాయి, సీరియస్నెస్ ఉంది, లొల్లి పంచాయతీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో చూడండి మీరు ఈరోజు నైట్. మీలో ఎంత మందికి అనిపించింది భరణి అన్నని దివ్య ఏ రకంగానూ ఇచ్చిపెడతలేదని చెప్పి? నేనైతే మొత్తం లైవ్ లో చూసినా కూడా, వీడియో మన 1 hour 1.5 hour ఎపిసోడ్ వచ్చినప్పుడు అప్పుడు చూసినా కూడా ప్రతి దానికి భరణి 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 భరణి. ఆయన గేమ్ ఆడనిచ్చట్లేదు, ఆయన బతకనిచ్చట్లేదు. ప్రతి దానికి భరణి గారు భరణి గారు భరణి గారు భరణి గారు. ఆయన బాత్రూమ్ పోతే కూడా వెళ్తూనే ఉండే కథ. ఇక నాకు అనిపించింది ఈమె ఇక మారేదిరా నాయన, ఆయనని ఇచ్చిపెట్టట్లేదు, ఆయన పంపించడానికి ఇచ్చిపెట్టట్లేదు, ఆయన గేమ్ మొత్తం ఖరాబ్ చేస్తుంది అనిపించింది. అందుకే నేను ఏమంటున్నా అంటే, ఈమె ప్రజల్లాగా పోతే ఆయన రాజులాగా అయితే అప్పుడు రివెంజ్ తీసుకుని చక్కగా సెట్ అవుతుంది బిడ్డ, సాఫ్ అవుతుంది, పనికి గినికి పెడితే అని నాకు అనిపిస్తుంది. మరి అది ఎంతవరకు జరుగుతుంది, వాళ్ళకి ఎపిసోడ్లో జరుగుతుందా లేదా అనేది ముందు చూద్దాము. మీరు అవునుగా నామినేషన్ ఉన్న వాళ్ళకి ఏమైంది, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? అందరూ నా నామినేషన్లో ఒక ఇమ్ము తప్ప. చూడరు మరి మన వాళ్ళు ఎవరెవరు కప్పు కొట్టాలనుకుంటున్నారు, వాళ్ళని టాప్ 5 ఉండాలనుకుంటున్నారు, వాళ్ళని సేవ్ చేయరు. ఎవరైతే బయటకు వెళ్ళాలనుకుంటున్నారో పంపించేసారు అంతే, ఇంకా వాళ్ళ అవసరం లేదు బిగ్ బాస్ హౌస్లో. అది ఇది రివ్యూ. ఇక ఆపుతలేదు, ఇక దమ్ము వస్తుంది. మన ఛానల్ అయితే జర సబ్స్క్రైబ్ చేయర్రి, లైకులు ఇయ్యర్రి, బెల్ కొట్టుకోర్రి. షార్ట్ వీడియోలు మళ్ళా నిన్నటి నుంచి ఏమైందేమో చూస్తలేరు, జరా ఎంకరేజ్ చెయ్యర్రులా. ఉన్న టాపిక్స్ కదా, మంచి టాపిక్స్ కదా, మీకు జెన్యూన్ అనిపించే టాపిక్స్ కదా చెప్తున్నాము. ఏంటన్నా రాంగ్ అనిపిస్తే చెప్పుర్రి, రాంగ్ అనిపిస్తుంది. అంతేగాని మీకు వాళ్ళు పియరు, వీళ్ళు పియరు, బొచ్చుల పియరు, బోడ పియరు, ఇవన్నీ మాకు పనికిరావు. మేము ఎవరికి పియర్ కాదు, మేము ఎవరి దగ్గర రూపాయి తీసుకుంటలే, మాకు ₹1 అవసరం లేదు. మాకు యూట్యూబ్లో ఏం పైసలు వస్తాయి అవి మాత్రమే మాకు చాలు, అంతే. ఇక చెప్పే కాడికి చెప్పినాక ఇక ఏదన్నా మీ ఇష్టం. దానికి మాత్రం గాబట్టినట్టు పడితే నేను వెనకాల కామెంట్లు పెడితే గావు ఎట్లా పడతారు తెలుసు కదా, అట్లా పడతా మరి చెప్తున్నా. ఇది రివ్యూ. బై బాయ్.